ప్యార్ కియా తో డర్నా క్యా, జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా. దానికన్నా ముందు డాన్స్ ఉంటుంది, ఏమన్నా డాన్స్ చేస్తుంది ఆమె. తర్వాత తెరే మెహఫిల్ మే కిస్మత్ ఆజ్మా కర్ హమ్ భీ దేఖేంగే, అదొక సాంగ్. అక్కడ దిలీప్ కుమార్ కూర్చుంటాడు, షెహజాదే, సలీం, వీళ్ళంతా ఒక కచేరీ లాగా చేస్తుంటారు సాంగ్ పాడుతూ. అది కానీ ఇవన్నీ అంటే దాంట్లో ఆమె యాక్టింగ్ మధుబాల గారు కాకుండా మౌలి ఆజంలో ఇంకెవరిని పెట్టినా అది తెలిపోతుండేమో అనిపిస్తుంది నాకు యాక్టింగ్లో. నాకు ఆమె అంటే చాలా చాలా ఇష్టం. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆమె 36 years ఉండగానే చనిపోయింది ఆమె. మధుబాల గారు పుట్టింది 1933 February 14th. ఇప్పుడు ప్రేమికుల రోజు అంటాం కదా, వ్యాలంటైన్స్ డే, ఆ రోజు పుట్టింది ఆమె. తర్వాత చనిపోయింది వచ్చేసి 1969 February 23 చనిపోయింది ఆమె. షోలే 1975 రిలీజ్ అయ్యేంత వరకు మొఘలి ఆజం ఫిలింకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చేటివంట, అంటే షోస్ ద్వారా. అంటే ఆ ఫిలిం ఎంత రీచ్ అయిందో మనం చూడవచ్చు పబ్లిక్కి. అది యాక్చువల్లీ ఇప్పుడు కలర్ ప్రింట్లో ఉంది. అది నేను కలర్ ప్రింట్లోనే చూసిన, చాలా టైమ్స్ చూసిన. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నా వస్తున్నా ఆ వీడియోస్ పెట్టుకొని చూస్తుంటా నేను. దానిలో డైలాగ్ ఉంటుంది కదా, సలీంకు పతా చలే తో తుమ్హే మర్నే నహీ దేగా और अनारकली हम तुम्हें जीने नहीं देंगे, అక్బర్ చెప్తాడు, పృథ్వీరాజ్ కపూర్. తర్వాత ఈమె 70+ పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది ఈమె. ఈమె సమాధి ముంబైలో జూహులో ఉంది, శాంటా క్రూజ్ అని ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్లో. అయితే రీసెంట్ టైమ్స్లో అక్కడ ప్లేస్ కంజెస్టెడ్గా ఉండటం వల్ల అక్కడ జస్ట్ ఒక మార్క్ వీళ్ళ మదర్ది అట్లా పెట్టేసి ఉంచారు వాళ్ళ జ్ఞాపకార్థము. తర్వాత ఆమె కిషోర్ కుమార్ని మ్యారేజ్ చేసుకుని, యాక్చువల్లీ కిషోర్ కుమార్తో ఆమె చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని అంటారు. తర్వాత కిషోర్ కుమార్ ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన అంటారు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఏం కన్వర్ట్ కాలేదు. ఆమె విశ్వాసాలను ఆమె పాటించింది, ఆయన విశ్వాసాలను పాటించి కలిసే బతికిరు వాళ్ళు. ఆమెకు ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చినప్పటికీ లాస్ట్ టైంలో ఆమె కొంచెం ఒంటరితనాన్ని అనుభవించింది అని అంటారు. అంటే కిషోర్ కుమార్ కెరియర్ అప్పుడే పీక్స్లో ఉంది. అప్నీతో జైసీ తైసీ అదొక సాంగ్ పాడిండు ఆయన. అన్ని టాప్ సాంగ్స్ ఇప్పుడు కూడా మన డీజేలో వస్తుంటాయి అవి. ఒకైకే పాన్ బనారస్ వాళ్ళ ఆ కిషోర్ కుమార్నే మ్యారేజ్ చేసుకుంది ఈమె. ఆ తర్వాత ఈమె లైఫ్ చూస్తే చాలా మిస్టీరియస్ అనిపిస్తుంది. ఎట్లా మిస్టీరియస్ అంటే చిన్నప్పుడు ఒక ఫార్చ్యూన్ టెల్లర్, ఒక ఫకీర్ చెప్తాడంట,